నటసింహ బాలకృష్ణ పోయిన సంవత్సరం మొదటగా వీరసింహారెడ్డి మూవీతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత భగవంత్ కేసరి అనే మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో అందుకున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఇది బాలయ్య కెరీర్లో 109వ సినిమా. ఈ సినిమా యొక్క చిత్రీకరణను పూర్తి చేస్తూ వస్తున్నారు మేకర్. ఈ మూవీలో ఉర్వశి రాజన్న హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కనిపించబోయే మరో హీరోయిన్ ఈ అమ్మడంటూ అనేక మంది పేర్లు తెరపైకొచ్చాయి. తాజాగా మరో ముద్దుగుమ్మ పేరు హల్చల్ అవుతుంది. యష్ హీరోగా రూపొందించిన కేజీఎఫ్ సిరీస్ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి ఎన్బీకే 110 మూవీలో మరో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి నిజంగానే ఈమె ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నటిస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఎన్బీకే 109 మూవీ విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉందంట. సినిమాకు హైలైట్ గా నిలిచే ఈ పాత్రలో శివరాజ్ కుమార్ నటిస్తే మరింత బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. శివరాజ్ కుమార్ ని బాలయ్య సినిమాలో తీసుకోవడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. శివరాజ్ కుమార్ కూడా బాలయ్యతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా సమాచారం. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో ఒక పాటలో శివరాజ్ కుమార్ నటించారు. బాలయ్య శివరాజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. కాబట్టి ఈ సినిమాలో ఈ కన్నడ స్టార్ నటిస్తే సినిమా మీద అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా శివరాజ్ కుమార్ ఎన్వీకే 109 సినిమా కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ లో షూటింగ్ జరుగుతుంది. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 50% పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. అలాగే ఉర్వశి రాజన్న కూడా మూవీ కాస్ట్ లో ఉన్నారు. శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా బాలయ్య సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికి ఈ చిత్రం నుంచి వచ్చిన క్లిమ్స్ కి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలోనే టైటిల్ తో పాటు టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు. వాంతిని వీరే వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాబీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రను పోషిస్తుండగా తమన్ స్వరాలు అందిస్తున్నాడు. గతేడాది నవంబర్లో సెట్స్ మీదకు వెళ్లిన ఎన్బీకే 109 మూవీ మార్చి వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. అయితే ఇంతలోనే ఏపీలో ఎన్నికలు రావడంతో హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి శాసనసభకు పోటీ చేస్తున్న బాలయ్య షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొత్తం ముగిసింది. బాలయ్య ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తరుణంలో బాలయ్య ఈస్ బ్యాక్ అంటున్నారు. మళ్ళీ ఎన్బీకే 109 షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం బాబీ బాలయ్య సినిమా షూటింగ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.